హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. తమ్నైల్లో చూసి శశి యూరోప్ వెళ్ళింది అనుకుంటున్నారా? లేదండి, దుబాయ్లోనే మనకి యూరోప్ని మరిపించే మంచి ప్లేస్ ఉంది, రివర్ల్యాండ్ అని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ ఒక విషయం జరిగింది, అది కామెడీ అనాలో లేదా ట్రాజడీ అనాలో తెలియదు, కానీ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. అది ఏంటంటే, లోపల ఎంత ఏరియా ఉంటుంది, ఎంతసేపు నడవాలి, ఇవన్నీ మాకు తెలీదు. యాక్చువల్గా బయట ఒక సైకిల్ కనిపించింది, సో ఆ సైకిల్ తీసుకొని వెళ్దాము అనుకున్నాం. Get the ticket, you go inside and round everything, moving around inside. After you use depend on how మీరు నా ప్రీవియస్ వీడియోస్లో యూఏఈలో ఖర్జూర తోటలనే ఒక వీడియో ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో మేము సైకిల్ తీసుకొని, అంటే లోపల అక్కడ చాలా ప్లేస్ నడవాల్సింది ఉంది అని చెప్తే, పాపతో కష్టం అని, ఎండలో ఎందుకని మేము ఆ సైకిల్ తీసుకొని వెళ్ళాం. అక్కడ మాకు బాగా యూజ్ అయింది ఆ సైకిల్. సో ఇక్కడ కూడా లోపల ఎక్కువ ఏరియా ఉంటుందేమో, సో సైకిల్ బయట ఉంది కదా, మేబీ లోపల కూడా ఎక్కువ ఏరియా ఉంటుందేమో, ఇది తీసుకొని వెళ్తే బెటర్ అనిపించి మేము తీసుకొని వెళ్ళాము. తర్వాత తెలిసింది ఫ్రూట్ అయ్యామని. ఎంత వెళ్తున్నా ఇంకా ఎంట్రన్స్ మాత్రం రావట్లేదు. అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెళ్తూనే ఉన్నాము. ఒక టైంలో ఒక పాయింట్లో మాకు అక్కడ వదిలేసి, ఆ వేలో వదిలేసి నడుచుకుంటూ వెళ్దామా అనిపించింది. ఎందుకంటే ఎంత వెళ్తున్నా మాకు ఎంట్రన్స్ దొరకట్లేదు. మేబీ మేము ఏమన్నా రాంగ్ రూట్లో వెళ్ళామా అని డౌట్ వచ్చింది. తర్వాత అలా తొక్కుతూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు ఎంట్రన్స్ కనిపించింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే చెట్లు గోరింటాకు చెట్లేనా? మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఫైనల్గా రివర్ల్యాండ్లోకి ఎంటర్ అయ్యాము. సైకిల్ తొక్కి బాగా టైర్డ్ అయిపోయాము. నేను వాటర్ బాటిల్ కూడా కార్లో ఉంచేస్తాను, పట్టుకొని ఏం తిరుగుతాంలే, అక్కడ తీసుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక వాటర్ బాటిల్ తీసుకుందామంటే 200 ml 10 dirhams. నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా రివర్ల్యాండ్కి వద్దాం అనుకున్న వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేస్తే బెటర్. ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ పక్కన పెడితే, కొన్ని గంటలు మాత్రం మనం యూరోప్లోనే ఉన్నామేమో అన్న ఫీల్ వస్తుంది. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. 1600s ఫ్రెంచ్ విలేజ్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. Bye. రివర్ల్యాండ్ ఎవ్రీడే 10 AM to 10 PM ఉంటుంది ఓపెన్లో. సో ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కార్లో కానీ బస్సెస్లో రావచ్చు, లేదా మెట్రోలో కూడా రావచ్చు. అక్కడ నుండి మళ్ళీ ట్యాక్సీ మాట్లాడుకొని రివర్ల్యాండ్కి రావచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ ప్లేస్.
దుబాయ్లోనే చూడొచ్చు యూరోప్, అంత దూరం వెళ్ళకుండా. రివర్లాండ్ నుండి బయటకు వచ్చేసరికి చాలా వాటర్ టిన్స్ కొన్నాము. నడిచి టైర్డ్ అయిపోతాం కదా. ఒక్క 200 ml వాటర్ టిన్ 240 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ప్లాన్డ్గా వెళ్తే వీకెండ్ స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఈ రివర్లాండ్కి ఎంట్రీ టికెట్ 30 dirhams per person. బిలో 3 years పిల్లలకి ఎంట్రీ టికెట్ ఫ్రీ ఉంటుంది. $7:30కి డైనోమానియా లేజర్ షో ఉంటాయని చెప్పారు. ఈ అర్హ పాప చూడండి ఎంత హడావిడి చేసేస్తుందో, బుజ్జి పాప. Let's go to work. To the left. Take it back now, y'all. 2 hops this time. 2 hops this time. Right foot, 2 stomps. Left foot, 2 stomps. Hands on your knees. Hands on your knees. Yeah. Come on. Chop, chop now, y'all. Turn it up. To the left. Take it back now, y'all. 5 hops this time. Right foot, let's stop. Left foot, let's stop. Right foot again. Left foot again. Right foot, let's stop. Left foot, let's stop. Freeze. రివర్లాండ్ నుండి రిటర్న్ అయిన తర్వాత మా ఇంటి దగ్గరలో రాయన్ మండి అని ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చాము.
ఈ రెస్టారెంట్లో చాలా ఫ్లోటింగ్ ఉండింది. 15 to 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. అంబియన్స్ కూడా బాగుంది. ఫుడ్ కూడా చాలా డెలిషియస్గా అనిపించింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.